ఉగాది పండుగ తెలుగు వారికి చాలా పర్వదినం అని కూడా చెప్పొచ్చు. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. యుగమునకు ఆది యుగాది అంటే ఈ రోజు నుంచి మన చతుర్ముఖ బ్రహ్మగారు ఈ యొక్క సృష్టిని ప్రారంభించారు. ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న తరువాతే రోజు జరిగితే ఆ సంవత్సరం అంతా బాగుంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మన పండగలన్నీ కూడా పాటించినటువంటి వారికి కొన్ని లాభాలు కలుగుతాయి. ఈ షడ్రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి తిన్న అందులోనూ కొత్త సంవత్సరంలో ఏ రాశుల వారికి బాగాలేదని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంటుంది. ఏ రాశుల వారికి బాగుందంటారు? మనకున్నటువంటి 12 రాశుల్లో అద్భుతంగా ఉన్నటువంటి రాశులు అంటే లేట్ మ్యారేజెస్ ముఖ్య కారణం జ్యోతిష్ శాస్త్రంగా చూసుకున్నట్లయితే కుజ దోషాలు, కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు. అయితే శర్మ గారు, ఇది చాలా ముఖ్యం. రాజకీయ పరంగా చూస్తే కేసీఆర్ గారి గురించి చెప్పడం జరిగింది. కేసీఆర్ గారి జాతకానికి వచ్చేటప్పటికి రాజకీయ పరంగా ఆయనకి అస్సలు పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని మన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉగాది పండుగ ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్. సంవత్సరాది అని మాట్లాడుకుంటూ ఉంటాం. తెలుగు వారికి చాలా పర్వదినం అని కూడా చెప్పొచ్చు. రైట్ నాతో పాటు ఉగాది గురించి బోల్డని విశేషాలు తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త శ్రీ బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు రైట్ నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, బోల్డని విశేషాలు ఆయన మాటలు అడిగి తెలిసేసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఈ కార్యక్రమంలో మొట్టమొదటి మీరు ఎత్తుకోవడమే ఉగాది అంటే ఏంటి, ఉగాది విశేషం ఏంటి అని కూడా అడిగారు. చాలామందికి అసలు ఉగాది ఎంతటి ముఖ్యమైన పండుగో తెలియని కొన్ని విషయాలు మనం మీ ద్వారా అందజేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనకి అసలు ఉగాది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే ఉగా అంటే నక్షత్రము అని, ఉగాది అంటే నక్షత్ర గమనము ప్రారంభమైందని. ఇదే కాకుండా యుగమునకు ఆది యుగాది, ఈ యుగాది వాడుకగా ఉగాది కూడా అయింది. అంటే ఈ రోజు నుంచి మన చతుర్ముఖ బ్రహ్మగారు ఈ యొక్క సృష్టిని ప్రారంభించారు. కలియుగం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నుండి ఉగాది అని మనకి చెప్పారు. అయితే ఉగాది రోజు మనం అసలు ఏమి చేయాలి అనేటువంటి విషయాలు మనం చూస్తే, ఉగాది రోజు అసలు ఇది మొట్టమొదటి రోజు కాబట్టి నువ్వుల నూనె రాసుకుని తైలాభ్యంగన స్నానం చేయాలి, చాలా ముఖ్యమైనది. ధ్వజారోహణం వంటివి చేయాలంటే ఇంటి వద్ద మనం ఆంజనేయ స్వామి ఉన్నటువంటి జెండాని మనం పెట్టుకోవడం. దీంతోపాటు నింబ కుసుమ భక్షణం అంటే ఈరోజు ఉదయమే సూర్యోదయానికి పూర్వమే లేచి తలస్నానం వంటివి ఆచరించి కొత్త బట్టలు కట్టుకుని ఇంటి ఇలవేల్పుని పూజించి, అలాగే ఇంటికి మామిడి తోరణాలు వంటి వాటితో అలంకరించుకుని ఇంటి ఇలవేల్పుని పూజించి, ఈ ముఖ్యంగా ఏంటంటే ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి అది అందరూ స్వీకరించి ఈరోజు పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది రోజు పంచాంగ శ్రవణం అసలు ఎందుకు చేయాలి అంటే, మనకి ఇంటిలో అసలు మన పెద్దలు ఎంత దూరం ఆలోచించారంటే, మనం ఏ పని చేసినా దానికి ఒక ప్రణాళిక ఉండాలి, అంటే ప్లానింగ్. ఒక ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇంటిలో మనం ఖర్చులు పెట్టేటప్పుడైనా, ఏ విషయాలైనా ఎవరి దగ్గర అయితే ప్రణాళిక ప్లానింగ్ ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. అటువంటి మన పెద్దలు ఈ సంవత్సరం మొత్తం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పినటువంటిది ఉగాది పంచాంగ శ్రవణం. దానికి ఉదాహరణ చెప్పాలంటే, ఇంటిలో 10 మంది ఉన్నా, ఒక 4 ఉన్నా, అందరికీ ఒక రకమైనటువంటి గ్రహస్థితి ఉండదు. కొంతమందికి ఈ సంవత్సరం బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. బాగున్నవారు బాగోలేని వారిని జాగ్రత్తగా చూసుకోవడం, బాగోలేని వారు బాగున్న వారిని అనుసరించి వారి సలహాలతో ముందుకెళ్ళడం, ఇటువంటివన్నీ ఆచరించడమే ఈ పంచాంగ శ్రవణంలో ఒక భాగం. అదే కాకుండా మనం ఈ దేశం ఎలా ఉండబోతోంది, ఈ రాష్ట్రాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం ఏ పంటలు బాగా పండుతాయి, నవనాయక ఫలితాలు మనం ఎందుకు తెలుసుకుంటాం, ఏ పంటలు బాగా పండుతాయి, వాతావరణం ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సరం ఎలాంటి పంటలు బాగా పండుతాయి, ఏమి దానం చేసుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ విన్నవారు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ముందే తెలుసుకోవడం వల్ల వారు దానికి సిద్ధమై వారి జీవితాన్ని ప్లాన్ చేసుకుని
ముందుకు వెళ్ళి విజయాన్ని పొందుతారు. ఓహో, ఈ సంవత్సరం నాకు బాగోలేదు, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం నాకు బాగుంది, ఏ మంచి పనులైనా ఈ సంవత్సరం నేను చేసేసుకోవాలి, నాకు మంచి ఫలితాలు, ఈ రకంగా దృక్పథంతో పాజిటివ్గా వెళ్ళేటువంటి స్థితి పంచాంగ శ్రవణాల ద్వారా కలుగుతాయి. అందువల్ల మొట్టమొదటి ప్రశ్నే మీరు ఉగాది గురించి అడగడం చాలా మంచి ప్రశ్న అడిగారు. ఓకే. సో శర్మ గారు, మీరు ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణం గురించి చెప్తుంటారు, ఉగాది పండుగ యొక్క విశిష్టత గురించి తెలియచేస్తూ ఉంటారు. కానీ నవ్వే డేస్ ఏంటంటే చాలామంది కూడా పండగ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు పండగ చేస్తారు, మనం స్నానం చేసి లేచి కూర్చుంటే చాలు, ఉగాది పచ్చడి తినేస్తే పండగ అయిపోయింది అంటుంటారు. కానీ వాళ్ళే ఇంటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందు లేచి ఈ పండగకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల వచ్చే లాభాలేంటి, ఇంకొకటి పర్టిక్యులర్గా ఉగాది రోజున ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న తర్వాతే రోజు జరిగితే ఆ సంవత్సరం అంతా బాగుంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దీన్ని ఎంతవరకు నమ్మచ్చు, మీరేం చెప్తారు? చూడండి, మన పండగలన్నీ కూడా చాలా నియమాలతో ఎందుకు ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఆచార వ్యవహారాలు పాటించినటువంటి వారికి కొన్ని లాభాలు కలుగుతాయి. ఒకటి ఆరోగ్యం. మన పండగల్లో చేసే ప్రతి పనికి ఇప్పుడు చైత్ర మాసంలో ఉగాది ప్రారంభమయ్యేటప్పటికి ఈ 6 రుచులు కలిగినటువంటి ఈ ఉగాది పచ్చడిని స్వీకరించడం వల్ల వాత దోషాలు వంటి దోషాలు తొలుగుతాయని మనకి ముఖ్యంగా ఆయుర్వేదం వంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ 6 రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి తిన్న అందులోనూ వేప పువ్వు అది ఉంటుంది. దానివల్ల క్రిమి కీటకాలు కడుపులో ఉన్నటువంటివి తొలగిపోతాయంటారు. అంటే ఆరోగ్యపరంగా మంచి జరుగుతాయి. తర్వాత పండగల సమయంలో కనుక ఇలాంటి ఆచార వ్యవహారాలు చేయడం చేత 10 మంది కలుసుకోవడం చేత కుటుంబంలో బంధాలు బాంధవ్యాలు అనేటువంటివి ఇదవుతాయి. ఇదే కాకుండా భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇవి చాలా ముఖ్యం. మనం ఏ పండగ తీసుకున్నా ఆ పండగలో ఒక పూజో వ్రతమో ఒక విధానమో ఉంటాయి. ఆ యొక్క పూజో వ్రతమో విధానాన్ని మనం పాటించడం వల్ల శరీరము, ఆత్మ, మనసు ఇవన్నీ కూడా ప్రశాంతతను పొంది భగవతత్వం వైపు వెళ్ళి భగవతత్వం ద్వారా జ్ఞానము ద్వారా మోక్షము పొందుతాడనేటువంటిది ఇటువంటి విషయాలు మనకి పెద్దలు అందజేశారు. ఓకే. సో ఉగాది పండుగ రోజున ప్రధానంగా చేయవలసిన పనులేంటి, ఉగాది పండుగ రోజున చేస్తున్నటువంటి పనులకు సంబంధించి మన జీవితంలో జరిగే మార్పులేంటి? ఉగాది పండుగ రోజు ప్రధానంగా చేయాల్సినటువంటి పండుగలు ఇందాక మనం చెప్పుకున్నాం, అయినా కూడా అందులో ముఖ్యమైన మనం చెప్తాం. అయితే మనకి చైత్ర మాసంలో మొట్టమొదటి రోజు ఉగాది. ఈ ఉగాది రోజు ఏదైనా ఏ పని ప్రారంభించినా అది విజయం పొందుతుందని శాస్త్రం. మనకి జ్యోతిష్ శాస్త్రంలో 3.5 ముఖ్య ముహూర్తాలను ఉన్నాయి. ఆ 3 ముఖ్య ముహూర్తాలు ఏంటంటే ఈ ముహూర్తాలలో ఏ పని చేసినా మీకు ముహూర్తంతో పని లేకుండా, అంటే ఈ 3 రోజుల్లో మీకు ముహూర్తంలో పని లేకుండా ఏ శుభకార్యాన్ని మీరు ప్రారంభం చేసినా దిగ్విజయం అవుతుంది. అంటే మంచి పనులు కనుక ఈ సమయంలో చేస్తే, అంటే విద్యార్థులు కనుక ఉగాది వంటి రోజుల్లో చదువుకోవడం, వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త ప్రారంభం చేసుకోవడం, కొత్త దస్తావేజులు వంటివి రాసుకోవడం, అలాగే మనం ఈరోజు కొత్త వస్తువులు వంటివి కొనుక్కోవడం, ఇలాంటివి చేయడం చాలా మంచిది. దానికి ఉదాహరణ ఈ 3 ముహూర్తాలు ఏంటి? చైత్రమాస శుక్లపక్ష పాడ్యం ఉగాది, 2 వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ అక్షయ తృతీయ, 3 ఆశ్వేజ మాస శుక్లపక్ష దశమి విజయదశమి. ఈ 3 రోజులు ముహూర్తంతో పని లేకుండా ఏదైనా చేయమన్నారు. అయితే ఏదైనా చేయడం అంటే మంచి పనులు చేయడం. మనం ఈ రోజుల్లో ఈ 3 రోజుల్లో మీకు అవసరం అనుకుంటే ఒక కొత్త బండి కొనుక్కోవడం, అవసరమైనటువంటి వస్తువు కొనుక్కోవడం, అలాగే మీకు అవసరమైనటువంటి పిల్లలకైతే పుస్తకాలు వంటివి, వారికి కావాల్సినటువంటి చదువుకి సంబంధించినటువంటి చేసుకోవడం, పెద్దలు వారికి కావాల్సినటువంటి వస్త్రాలు వంటివి అన్నీ చేసుకోవడం. అందుకనే ఉగాది రోజు తలస్నానం, నూతన వస్త్రాలు కట్టుకోవడం ఖచ్చితంగా చెప్పారు, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, ఇంటి ఇలవేల్పుని ఈరోజు పూజించడం, ఇవన్నీ కూడా మంచి పనులు. ఇలాంటి పనులు ఆచరించడం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. ధ్వజారోహణం వంటివి చేయడం, ఇవన్నీ చేయడం చేత మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. శర్మ గారు, కొత్త బట్టలు ధరిస్తే కూడా మంచిది అన్నారు. చాలా మట్టుకు ఏంటంటే ఒకప్పుడు పండగలు ఏ పండగలైనా కూడా ఎక్కువగా తెలుపు, పసుపు ఇలాంటి కలర్స్ ఎక్కువగా చూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్ కూడా వేసేసుకుంటున్నారు. నలుపు వస్త్రము ధరించడం వల్ల జరిగే నష్టాలు ఏమైనా ఉంటాయా పండుగ శుభకార్యాల రోజున? ఏం చెప్తారు? చూడండి, మనకి మన సనాతన ధర్మంలో కొత్త వస్త్రాలు ధరించడం అనేటువంటిది ప్రతి ముఖ్యమైన పండుగలో ఒక ఆచారం. అసలు దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే పాడైపోయిన వస్త్రం, చిరిగిన వస్త్రం అలక్ష్మి అని శాస్త్రం చెప్పింది.
మీకు ఒక వస్త్రానికి చిన్న చిరుగు ఉన్నా, ఒక ఏదైనా ఇది ఉన్నా, ఆ వస్త్రాన్ని వాడకూడదు. ఆ వస్త్రంతో పూజ వంటి కార్యక్రమాలు అసలు మనం చేయకూడదు. మనం శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకోవాలి అనేటువంటిది అదే లక్ష్మీప్రదం అని చెప్పారు. ఇంక రెండోది, మనం చేసేటువంటి కార్యక్రమాలు కానీ, మనం సనాతన ధర్మం, హిందూ ధర్మంలో సాత్వికానికి ప్రాధాన్యత ఇచ్చారు. సాత్వికానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఏంటంటే, మనం వాడేటువంటి వస్త్రంలో తెలుపు, పసుపు ఇవన్నీ ఏవైతే లైట్ కలర్స్ ఉంటాయో ఇవి సాత్వికం, శుభాలకి ప్రతీక. అందుకనే శుభాలకి వాడేటప్పుడు మనం కూడా ముత్తైదువులు కూడా ఇచ్చేటప్పుడు మనం ఇచ్చేటువంటి వస్త్రాలు పసుపు, ఆకుపచ్చ, ఎరుపు ఇలాంటివి వేస్తారు. అయితే నలుపు వస్త్రాలని శని ప్రభావం ఉండడం చేత కావచ్చు, అనేక కారణాల చేత కావచ్చు, శుభకార్యాలకి నిషేధించారు. అందువల్ల నలుపు వస్త్రాలని మనం పండగల వంటి రోజుల్లో, పర్వదినాలలో, శుభకార్యాలలో మాత్రం మనం వాడడం పెట్టకూడదు. ఎందుకంటే తెలుపు అనేటువంటిది వెలుగుకి, అలాగే శుక్లపక్షానికి, వృద్ధికి, దీనికి చిహ్నంగా, అలాగే నలుపు ఏదైతే ఉన్నదో కృష్ణపక్షానికి చిహ్నంగా కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఉగాది పండుగ గురించి చెప్పేశారు. మెయిన్గా ఉగాది వచ్చినప్పుడు ఏ రాశుల వారికి బాగుంటుంది, ఈ కొత్త సంవత్సరంలో ఏ రాశుల వారికి బాగాలేదని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంటుంది. సో ఈ సంవత్సరం నుంచి 2025లో ఉగాది నుంచి ఏ రాశుల వారికి బాగుందంటారు? 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ సంవత్సరం మనకున్నటువంటి 12 రాశుల్లో అద్భుతంగా ఉన్నటువంటి రాశులు అంటే వృషభ రాశి, కన్యా రాశి మరియు తులారాశి. ఈ 3 రాశులకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుకు అంటే వృషభ రాశికి శని లాభస్థానంలో ఉండడం, గురుడు ధనస్థానంలో ఉండడం, రాహుకేతువులు అనుకూలంగా ఉండడం. ఇంకా కన్యా రాశికి కూడా శని కలత్ర స్థానంలో ఉండడం, గురుడు దశమంలో అనుకూలంగా ఉండడం, రాహుకేతువులు బలంగా ఉండడం. ఇంకా తులారాశికి ఈ సంవత్సరం భాగ్యంలో గురుడు అనుకూలంగా ఉండడం, అలాగే వారికి శత్రుస్థానం 6వ స్థానంలో శని అనుకూలంగా ఉండడం. ఇవన్నీ కూడా ఈ 3 రాశులకి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వీరు ఏ పని ప్రయత్నం చేసినా ఆ పనులు సఫలీకృతం అవడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి, గుర్తింపులు వంటివి కలగడం, వ్యాపారస్తులకి ఈ 3 రాశులకి అనుకూలంగా ఉండడం, విద్యార్థులకి అనుకూలమైన ఫలితాలు రావడం. ఈ రకంగా ఈ రాశి వారికి, ఈ 3 రాశుల వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఓకే, మరి ఏ రాశుల వారికి కొంచెం ఫలితాలు తక్కువగా ఉన్నాయంటారు? కొంచెం మధ్యస్థంగా ఉన్న రాశులు మనం చూసుకున్నట్లయితే ముందు ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉన్నాయని చెప్పుకునే ముందు అసలు ఏ రాశుల వారికి అస్సలు బాగాలేదు చూసుకుంటే ఈ సంవత్సరం మేషరాశికి, సింహరాశి, మేషరాశికి, కర్కాటక రాశికి, సింహరాశికి, ధనురాశికి, మకర రాశికి వీరికి బాగులేదు. ఇందులో కూడా మేషం, కర్కాటకం, సింహం ఈ 3 అస్సలు బాగోలేనటువంటి స్థితి ఉంది. ఎందుకు అంటే మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది. ఇదే కాకుండా మేషరాశికి సంవత్సరం గురుబలం లేకపోవడం, తృతీయంలో బృహస్పతి సంచరించడం, రాహుకేతువులు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ గురుబలం లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం చేత వీరికి అప్పులు పెరగడం, అప్పుల బాధలు పెరగడం, అనుకోని సమస్యలు, ఇబ్బందులు, ఉద్యోగంలో సమస్యలు, మార్పులు వంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. మేషరాశి వారు మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితమైన జాగ్రత్తలు, వీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంకా మేషం తర్వాత మనకి కర్కాటక రాశికి అష్టమ శని వదిలిపోయింది, పూర్తయిపోయింది. అయినా కూడా కర్కాటక రాశికి ఏంటంటే వాక్ స్థానంలో కేతు, అష్టమ రాహు. అలాగే కర్కాటక రాశి వారికి గురుబలం, వ్యయ స్థానంలో గురుబలం లేకపోవడం చేత అనుకోని ఖర్చులు, అక్కర్లేని ఖర్చులు. అలాగే కర్కాటక రాశి వారికి వాక్ స్థానంలో కేతు ప్రభావం చేత ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అనుకోని గొడవలు, రాజకీయ సమస్యలు కూడా కర్కాటక రాశి వారికి ఇబ్బందిగా ఉంది. సో కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఇంకా సింహరాశికి వచ్చేటప్పటికి, సింహరాశికి జన్మ కేతు, కళత్ర రాహు. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం. ఈ 2 కూడా సింహరాశి వారికి ఇబ్బంది పెడుతున్నాయి. సింహరాశి వారి హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు సింహరాశి వారికి ఈ సంవత్సరం వేధిస్తున్నాయి. ఇంకా ధనురాశికి అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం చేత ధనురాశి వారికి కూడా రాజకీయ ఒత్తిళ్ళు, గొడవలకి దూరంగా ఉండాలి. రాజకీయ ఇబ్బందులు మాత్రం ధనురాశి వారిని ఇబ్బంది పెట్టబోతున్నాయి. మకర రాశికి చాలామంది మకర రాశి వారు మాకు ఈ సంవత్సరం నుంచి ఏలినాటి శని వదిలిపోయింది, మాకు బాగుంటుంది అనేటువంటి అపోహలో కొంతమంది ఉంటారు. మకర రాశికి కూడా ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకు అంటే
మకర రాశి వారికి వాక్ స్థానంలో రాహు, అష్టమ కేతు. మకర రాశి వారికి శత్రు స్థానంలో బృహస్పతి ఉన్నాడు. మకర రాశి వారికి శత్రువుల వల్ల భయం, ఇబ్బందులు. అలాగే మకర రాశి వారికి ఎవరితో గొడవ పడకూడదు. ఈ సంవత్సరం మౌనంగా ఉండాలి, మాట అదుపులో పెట్టుకోవాలి మకర రాశి వారు. అందువల్ల ఈ రాశులకి అంత అనుకూలంగా లేదు. చాలామంది అనుకోవచ్చు, మరి కుంభ మీన రాశులు ఏలినాటి శనిలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని. కుంభరాశి కానీ మీనరాశి కానీ, ఇదే కాకుండా మిథున రాశి కానీ, ఇటువంటి రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఎందుకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయంటే, కుంభరాశి మీనరాశి ఏలినాటి శని ఉన్నప్పటికీ వీరికి గురుబలం ఉండడం. కుంభరాశికి పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు, మీనరాశికి చతుర్థంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. అయితే కుంభరాశికి జన్మ రాహుకేతు వల్ల కుటుంబ సమస్యలు వేధిస్తాయి, ఇంట్లో టెన్షన్లు ఎక్కువైపోతాయి, ఇంట్లో ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలు, ఇంటి పోరు కొంచెం ఎక్కువగా ఉంటుంది. వివాహం అయితే భార్యాభర్తల మధ్య సమస్యలు అధికంగా ఉంటాయి కుంభరాశికి. ఇది పక్కన పెడితే మిగతా బయటంతా కూడా, అయితే కుంభరాశికి గత కొంతకాలంగా ఏవైతే అప్పుల బాధలు ఉన్నాయో కొంత అందులో బయటకు వచ్చేస్తాయి. మీనరాశికి కూడా ఏలినాటి శని ఉన్నాయి, ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. అందువల్ల ఈ రెండు రాశులు ఇంకా మిథున రాశి వంటి మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మేషం, కర్కాటకం, సింహం, ధనస్సు, మకర రాశులకి అంత అనుకూలంగా లేదు. వృషభం, కన్యా, తులారాశులకి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఉగాది విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు. రాశులు పక్కన పెడితే జాతకాలు, ఈ మధ్య కాలంలో జాతకాలు అనేది అందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఎంత బాగా ఆ ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఉండేదో ఇప్పటికీ అంత ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ వచ్చేసింది. బికాజ్ ఆఫ్ మ్యారేజెస్, లేట్ మ్యారేజెస్. అంటే చాలామందికి 30 దాటితేనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. బిఫోర్ 30కి అసలు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. అప్పటికి ఇప్పటికీ పెళ్ళిళ్ళ విషయంలో చాలా మార్పులు జరిగాయి. ఎందుకంటారు అసలు? చూడండి, ఈ మధ్యకాలంలో 30 లోపు పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అయితే లేటు మ్యారేజెస్కి ముఖ్య కారణం జ్యోతిష్శాస్త్రంగా చూసుకున్నట్లయితే దానికి ముఖ్యమైన కారణం ఈ 3 గ్రహాలు మనం పరిశీలనగా తీసుకోవచ్చు. కుజ దోషాలు, కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు. ఈ 3 దోషాలు లేటు మ్యారేజ్కి ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంటాయి. ఏ వ్యక్తికైనా తన జాతకంలో కుజదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, రాహుకేతు దోషాలు ఉంటే వారికి వివాహపరంగా సమస్యలు ఉంటాయి. అయితే మీరు లేట్ మ్యారేజ్ అన్నారు. చాలా విషయాల్లో జ్యోతిష్ శాస్త్రం లేటు మ్యారేజ్ మంచిదనే చెప్పింది. అంటే అందరినీ లేట్ మ్యారేజ్ చేసుకోవడం కాదు, ఈ దోషాలు ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఈ దోషాలు ఉన్నవారు కనుక త్వరగా పెళ్లి చేసుకుంటే వారికి 2-3 వివాహాలు అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. లేదా వివాహంలో సమస్యలుగా ఉండి కొంచెం దూరంగా ఉండడం, సంతాన సమస్యలు ఉండడం, ఇలాంటివి కలగచ్చు. అయితే ఇవి కూడా వారి జాతకాలను బట్టి చెప్పాలి. మనం ఇవన్నీ కూడా జాతకం చూడకుండా మాత్రం మాట్లాడకూడదు. కానీ ఎక్కువ శాతం మనం ఎక్కువ చూసేటువంటి జాతకాల్లో ఈ ప్రభావాలు ఉంటాయి. అయితే ఈ దోషాలు ఉన్నవారు కనుక కొంచెం 28 సంవత్సరాల తర్వాత ఆలస్యంగా వివాహం చేసుకుంటే కొంత ఆ దోషం తగ్గుతుందని, దీన్ని కొంచెం మనం సైంటిఫిక్గా కూడా తీసుకున్నట్లయితే ఈ దోషాలు ఉన్నటువంటి వారికి ఆవేశం కంట్రోల్లో ఉండదు, మెచ్యూరిటీ తక్కువగా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ వారికి ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్, కొంచెం ఆవేశం తగ్గడం, కొంచెం అర్థం చేసుకునేటువంటి స్థితి ఏర్పడవచ్చు అనేటువంటి కూడా శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అందువల్ల కొంచెం ఆలస్య వివాహాలు ఈ దోషంలో పనికి రావచ్చు. కానీ వివాహం అనేది త్వరగా చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే 23 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు కనుక వివాహం చేసుకున్నట్లయితే అది సరైన వివాహం. వాళ్ళకి త్వరగా సంతానం కలిగినట్లయితే ఆ సంతానంతో కూడా వాళ్ళు ఆనందంగా వైవాహిక జీవితంలో లైఫ్ని కొనసాగించేటువంటి స్థితి మాత్రం ఉందని శాస్త్రసమ్మతంగా ఒప్పుకోవడం జరిగింది. ఓకే. మళ్ళీ ఇంకొకటి వింటూ ఉన్నాను శర్మ గారు, ఈ మధ్య కాలంలో చాలామందికి సంతానం కలగటం లేదు. అంటే ఒకప్పుడు చాలా న్యాచురల్గా ఉండేటటువంటి సంతానం అనేది ఇప్పటికీ చాలా రేర్. ఒక 70% చూసుకుంటే పిల్లలు కలగట్లేదని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మెయిన్గా ఈ మధ్య కాలంలో ఇలాంటి సమస్యలు ఎక్కువ వింటూ ఉన్నాం కదా. సంతానం లేకపోవడానికి ఏమైనా మన జాతకంలో దోషాలు బట్టి ఏమైనా ఉంటాయా, లేదంటే మన పూర్వ తరాల నుంచి ఏమైనా వాడి దోషాలు మనల్ని వెంటాడతాయి అంటారు? ఏం చెప్తారు? ఇది చక్కటి ప్రశ్న. అయితే నేటి ఆధునిక తరంలో సంతానం కలగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే మనం తీసుకునేటువంటి ఆహార వ్యవహారాలు కావచ్చు, లేదా మనకు ఉండేటువంటి చెడు అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా సంతాన దోషానికి మనకి కనపడుతున్నటువంటి విషయాలు. అయితే ఇవి కాకుండా
శాస్త్రపరంగా మాత్రం చెప్పాలంటే కొన్ని విషయాలు మనం సంతానపరంగా చూసుకోవాలి. ఏ వ్యక్తికైనా జీవితంలో వారి జాతకంలో గనక కొన్ని దోషాలు ఉంటాయి. కుజ దోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషం, శనికి సంబంధించిన దోషాలు అంటే సంతాన స్థానంలో గనక శని వంటి ప్రభావాలు ఉన్నా ఇటువంటి దోషాల వల్ల సంతానం కలగకపోవడం అనేటువంటిది ఒక అంశం. ఇది కాకుండా పితృదోషాలని కొన్ని దోషాలు ఉంటాయి. అంటే మన ఇంటిలో గనక గతించినటువంటి వారు అంటే తాతలు, తల్లిదండ్రులు ఎవరన్నా గతించిన వాళ్ళు ఉండి వారికి గనక పిండ ప్రదానాలు, సంవత్సరికాలు, మాసికాలు వంటివి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి సవ్యంగా సరిగ్గా చెయ్యకపోయినా, అవి గనక వాటికి చేసుకునేటువంటి పరిహారాలు సరిగ్గా ఆచరించకపోయినా దాని ప్రభావం కూడా సంతానం మీద ఉంటుంది. ఇదే కాకుండా కొంతమందికి ఇంటి ఇలవేల్పు ఉంటాయి. అంటే కొంతమందికి నాగ ప్రతిష్టలు చేసిన వాళ్ళు, సుబ్రహ్మణ్య ఆరాధన చేసేవారు, అమ్మవారిని పూజించేటువంటి వారు ఉంటారు. నాగదోషాలు, కాలసర్ప దోషాలు వంటి దోషాలతో ఉండి ఆ ఇంటి ఇలవేల్పు కొన్ని తరాలు పూజించి ప్రస్తుత తరంలో వారు అటువంటి ఆచార వ్యవహారాలు ఆచరించకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి ప్రభావం కూడా కొంత ఉంటాయి. అయితే ఏవి ఉన్నాయనేటువంటిది వారి వారి జాతకాన్ని, వారి ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి గనక వారు అవి ఆచరించుకుంటే కొంచెం ఆ దోషాల నుంచి బయటికి రావచ్చు. ఇది మనం శాస్త్రపరంగా మాట్లాడితే ఇవి కొన్ని కారణాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని మాత్రం చెప్పగలను. ఓకే. జాతకం చూపించుకోవాలి అనుకున్నప్పుడు చాలామందికి ఒక మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కుజదోషం అని చెప్తారు ఆడపిల్లలకి, తర్వాత ఏలినాటి శని అనేది చెప్తూ ఉంటారు. నిజంగా ఏలినాటి శని అనేది ఒక వ్యక్తిగత జీవితంలో చాలా ప్రభావం చూపిస్తుంది అంటారా? 7 ఏళ్ల వరకు ఆ ప్రభావం ఉంటుందని అంటారు. అది ఎంతవరకు నమ్మచ్చు? చూడండి, జాతకంలో కుజదోషం అనేది కేవలం ఆడపిల్లలు కాదు, అది అందరికీ వర్తిస్తుంది. దానికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరికీ ఆ దోషాలు ఒకే రకంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఏలినాటి శని అని. ఏలినాటి శని అనేటువంటిది మనకి రాశుల యొక్క గోచార గ్రహస్థితిని బట్టి వస్తుంది. అంటే శని ఒక రాశి నుండి మరొక రాశికి 2.5 సంవత్సరాలకి మారుతాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కనుక శని 12, 1, 2 స్థానాలు అంటే మన రాశికి వ్యయస్థానం, జన్మస్థానం, ద్వితీయ స్థానం ఉంటే దాన్ని ఏలినాటి శని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు శని ఈరోజు కుంభరాశిలో ఉన్నాడు, ఒక నెల రోజుల తర్వాత మీనరాశిలోకి వెళ్తాడు. అంటే శని కనుక మీనరాశిలో ఉంటే కుంభరాశికి ఆఖరి 2.5 సంవత్సరాలు ఏలినాటి శని, మీనరాశికి జన్మ ఏలినాటి శని, అలాగే మేషరాశికి ఏలినాటి శని యొక్క ప్రారంభ సమయం. అంటే ఈ 3 రాశులు ఒకదాని పక్కన ఉండడం చేత 2.5 కలిపి ఈ 7.5 సంవత్సరాలని ఏలినాటి శని అని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ఏలినాటి శనిలో ఎలా ఉంటుందంటే, ఈ ఏలినాటి శనిలో మానవుడికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ వారి జాతకాల బలాన్ని బట్టి ఆ ప్రభావం ఉంటుంది. ఏలినాటి శనిలో ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, ఏలినాటి శనిలో సూపర్ స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఏలినాటి శనిలో పైనుంచి కిందకి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏలినాటి శనిలో జైలు పాలైన వాళ్ళు ఉన్నారు, ఏలినాటి శనిలో అప్పుల పాలైన, అంటే ఏలినాటి శనిలో అన్ని రకాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏలినాటి శనిలో ఇబ్బంది పడి తిరిగి పుంజుకుని మంచి స్థానానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏలినాటి శని చెడు ఎంత చేస్తుందో మంచి కూడా అంతే చేస్తుంది. అయితే ఇవన్నీ కూడా జాతక ప్రభావం, అలాగే గోచారంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలు, గురుగ్రహం వంటి బలాలు ఎక్కడున్నాయి గోచారంలో, అలాగే మన జాతకంలో ఉన్నటువంటి బలాలు, వీటిలన్నింటి మీద ఏలినాటి శని యొక్క ప్రభావం ఆధారపడుతుంది. ఎవరికైనా జాతకంలో శని బలంగా ఉండి వారి గోచారంలో కనుక గురుడు కూడా మంచి స్థానాల్లో సంచరిస్తూ ఉంటే ఏలినాటి శని వాళ్ళకి ఉపయోగపడినంత వాళ్ళకి ఇచ్చినటువంటి అభివృద్ధి మరొకటి ఇవ్వదు. ఓకే. ఏలినాటి శనిలో కొన్ని కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్లు సంపాదించి జైలు పాలైన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు, ఈ రకంగా అన్నీ ఉన్నాయి. ఏలినాటి శనిలో అన్నీ ఉంటాయి. అయితే అది మనం చూసుకుని దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి శాంతులు, భగవంతుని నమ్ముకుని చేసేటువంటి క్రియలు చేసుకున్నట్లయితే ఏలినాటి శని సత్ఫలితాలు ఇస్తాయి. సో శర్మ గారు, ఈ సంవత్సరం ఏ రాశుల వారికి బాగుందో చెప్పారు, ఏ రాశుల వారికి మధ్యంతర ఫలితాలు ఉన్నాయో చెప్పారు, ఏ రాశుల వారికి అస్సలు బాగాలేదో క్లియర్గా చెప్పారు. రాజకీయ పరంగా చూస్తే, రాజకీయ కోణంలో
ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సంవత్సరం? చూడండి, ఈ సంవత్సరం మనం నవనాయకులను చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి మనకి ఉగాది ఆదివారం వచ్చింది. ఆదివారం అంటే ఆదివారానికి అధిపతి సూర్యుడు రవి, అందువల్ల నవనాయకుల్లో రాజు రవి అయ్యాడు. సేనాధిపతి కూడా రవి, మేఘాధిపతి అర్ఘ్యాధిపతి రవి, మంత్రి చంద్రుడు. ఈ నవనాయకుల్ని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎవరైతే ముఖ్యమంత్రులుగా పరిపాలిస్తున్నారో, ఎవరైతే రాజుగా ప్రధానమంత్రిగా వీళ్ళు పరిపాలిస్తున్నారో వీరు చాలా ధర్మబద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలుగుతుంది. ఎవరైతే పరిపాలిస్తున్నారో వారికి అనుకోని సమస్యలు, ఊహించని సమస్యలు ఇబ్బంది పెడతాయి. దానివల్ల ఈ రవి ప్రభావం చేత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మాత్రం ఈ సంవత్సరం పరిపాలించేటువంటి రాజకీయ నాయకులు ఉండబోతారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆ గతంలో మీరు కేసీఆర్ గారి గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు రైట్ నౌ ఆయన జాతక రీత్యా ఎలాంటి ఫలితాలు మనం చూడొచ్చు అంటారు? ఏమైనా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? కేసీఆర్ గారి జాతకానికి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు కర్కాటక రాశి. గతంలో మనం చెప్పుకున్నప్పుడు కర్కాటక రాశికి అష్టమ శని ప్రభావం ఉంది. అష్టమ శని ప్రభావం చేత రాజకీయ పరంగా ఆయనకి అస్సలు పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని మనం స్పష్టంగా చెప్పుకున్నాం. అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కూడా అస్సలు బాగోలేదు. ఈ వచ్చే ఒక సంవత్సరంన్నర కర్కాటక రాశికి మొట్టమొదటిది ఆరోగ్యపరంగా బాగోలేదు. ఎందుకు అంటే కర్కాటక రాశికి అష్టమ శని పూర్తయిన రాహు ఆయుస్థానంలో, వాక్ స్థానంలో కేతువు, అందువల్ల వారు ఏం మాట్లాడినా కూడా అందులో గొడవలు అయ్యేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఇంకోటి, కర్కాటక రాశి వారికి శని ఒక్కడు ఇప్పుడు బలంగా ఉన్నప్పటికీ భాగ్యంలో గురుడు వ్యయస్థానంలో ఉన్నాడు. ఇదే గురుడు మళ్ళీ వచ్చే సంవత్సరం జన్మరాశిలో కూడా వస్తాడు. అందువల్ల ఈ సంవత్సరం 2 ఏళ్ళు కూడా కేసీఆర్ గారికి అంత అనుకూలంగా లేదు, ఆరోగ్యపరంగానూ లేదు, రాజకీయ పరంగా కూడా లేదు. అందువల్ల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది చిలకమర్తి పంచాంగరీత్యానే నేను చెప్తున్నాను. ఏంటంటే రాజకీయ పరంగా మనం గోచార పరంగా చేసేటువంటి అనాలిసిస్ మీద చెప్తున్నాం. సో అందువల్ల వారు జాగ్రత్తగా ఉంటే కొంచెం మంచిది. మందపల్లి వంటి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళడం, లేదా ముఖ్యంగా గురుబలం లేదు కాబట్టి దక్షిణామూర్తి వంటి స్తోత్రాలు పఠించుకోవడం, దక్షిణామూర్తిని పూజించడం చేత కొంత కర్కాటక రాశి వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. శర్మ గారు, మీరు రీసెంట్గా కుంభమేళా వెళ్ళారు. కుంభమేళా అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం. ఎంతోమంది అక్కడికి వెళ్ళలేని వారు కూడా ఒక్కసారి వెళితే మన జీవితంలో మార్పులు వస్తాయేమో అన్న నానుడి ఉండింది. ఇంకొకటి ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడి నీటి గంగాజలం, అక్కడి గంగాజలం తీసుకొచ్చి చాలామందికి ఇక్కడ వెళ్ళని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రసాదం ఎట్లా తెచ్చిస్తాము, ఆ గంగాజలం మనం మీద వేసుకున్న, స్నానం చేసేటప్పుడు ఆ వాటర్ని మనం యూజ్ చేసినా కూడా కొంచెం శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు. సో కుంభమేళా గురించి, కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళకి ఉండేటటువంటి ఫలితాలు కావచ్చు, లేదా అక్కడి నుంచి తెచ్చిన నదీ జలం గురించి ఏం చెప్తారు? చాలా చక్కటి ప్రశ్న అండి, అరుదైన ప్రశ్న, ఎవ్వరు అడగని ప్రశ్న ఇది. మంచి ప్రశ్న అడిగారు సువర్ణ గారు. చూడండి, కుంభమేళా, అసలు మనం కుంభమేళా గురించి తెలుసుకోవాలంటే ముందు కుంభమేళా ఈసారి ప్రయాగ క్షేత్రంలో జరిగింది. ప్రయాగ క్షేత్రం ఏంటి? ప్రయాగలో గంగా, యమున మరియు సరస్వతి అంతర్వాహినిగా త్రివేణి సంగమం. మన భారతదేశం ఈ భూప్రపంచంలో ఉత్తమమైన నది ఏదైనా ఉంటే అది గంగ. గంగకి సాటి మరొకటి లేదు. గంగతో పాటు శ్రీకృష్ణుడు పుట్టినటువంటి బృందావనం నుంచి వచ్చేటువంటి యమునా నది ప్రయాగలో కలుస్తుంది. అంటే గంగా యమున సంగమం జరగడం, సరస్వతీదేవి అంతర్వాహినంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అసలు ఎప్పుడు స్నానం చేసినా, అక్కడి నుంచి త్రివేణి సంగమం నుంచి ఎప్పుడు గంగాజలం ఇంటికి తెచ్చుకుని దాంట్లో అది జల్లుకున్నా అది శుభ ఫలితం. అలాంటిది కుంభమేళా జరిగిన సమయంలో తెచ్చినటువంటి నీళ్లు జల్లుకోవడం చాలా మంచిది. దాంట్లో ఎలాంటి దోషం లేదు, అలా ఆచరించడంలో తప్పేం లేదు. పైగా అనేక సందర్భాల్లో మనం గంగాదేవిని స్మరించుకుని గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కూర అని చెప్పుకుని గంగాదేవిని స్మరించుకుని కనుక స్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని మనకు పురాణాల్లో అనేక సందర్భాల అనేక విషయాల్లో చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇంకొకసారి ప్రేక్షకులు చెప్పేది, కుంభమేళా ఈసారి అయిపోయినా ఈ సంవత్సరం 2025లో అదే ప్రయాగ క్షేత్రం సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. మే 2025 చిలకమర్తి పంచాంగరీత్యా రాత్రి 8:40 బృహస్పతి మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారడం చేత సరస్వతీ నదికి మే 15, 2025 నుంచి 26
మే 2025 వరకు ఈ 12 రోజులు సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయి. ఎవరైనా కుంభమేళాకి అసలు మేము వెళ్ళలేకపోయాం, మాకు టికెట్లు దొరకలేదు, లేదా మాకు ఆ జనంలో వెళ్ళలేక భయపడ్డాం అనుకునేటువంటి వారికి ఈ సరస్వతీ నది పుష్కరాలు ఒక అద్భుతమైన అవకాశం. కుంభమేళా జరిగిన ఈ సంవత్సరంలోనే సరస్వతీ నది పుష్కరాలు రావడం చేత ఈ 12 రోజుల్లో కనుక కనీసం తెలుగు రాష్ట్ర ప్రజలు కనుక ఆ ప్రయాగ క్షేత్రంలో కనుక పాల్గొని సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించినట్లయితే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ధన్యవాదములు శర్మ గారు. సో మీ యొక్క విలువైన సమయాన్ని ప్రతిసారి సుమన్ టీవీతో పంచుకుంటూ ఉంటారు. అలాగే మీరు చెప్పే మాటలు కూడా చాలామంది వింటూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. సో మరొక పండుగతో మరొకసారి కలుసుకుందామని తెలుసుకుంటూ ఫైనల్గా సుమన్ టీవీ గురించి ఏం చెప్పేస్తారు? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, సుమన్ టీవీ ప్రేక్షకులకి, సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా నేను ఎప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన మంచి కార్యక్రమాలు ఏదో ఒక ఆధ్యాత్మిక విషయాల మీద అడుగుతూ కొన్ని మంచి విషయాలు ప్రజలతో జనాలతో చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చేటువంటి సుమన్ టీవీకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి.